నమస్కారం. నేను ఆంధ్రప్రదేశ్ అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని మరియు సౌత్ ఆంధ్రప్రదేశ్కి నేను ఒక ఇన్ఛార్జిని. ఈరోజు విజయదశమి అయినందున రాష్ట్రంలోని కార్మికులందరకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబాలు వారు సుఖ సంతోషాలతో ఉండాలి. ఈ సంవత్సరంలో నష్టాలు జరగకుండా వాళ్ళు వారి యొక్క సమస్యలని పరిష్కరించుకొని ముందుకు పోవాలని ప్రార్థిస్తూ మొదలు పెడుతున్నాను. అయ్యా, ఈరోజు కార్మికులు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ యొక్క అనుబంధ సంస్థగా లేతే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ పార్టీ మీ అండ ఉంటుంది. మీకు అండగా ఉండి మీ సమస్యలు ఏ క్షణంలో ఎప్పుడు ఎక్కడ చెప్పినా కూడా మాకు ఫోన్ చేసినా మీరు ఫోన్ చేసిన 2-3 గంటల్లోనే మీ ముందు ఉండి మీ సమస్యను తెలుసుకొని మీ సమస్య పోరాటానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంచి అభివృద్ధికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఐక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి మంచి చేసి ప్రజల్లో కూడా నమ్మకం కల్పించి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి కృషి చేస్తే రాహుల్ గాంధీ అంటే మనం ప్రీతమైన నాయకులు గౌరవనీయ రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడానికి అవకాశం ఉంది. మీ జిల్లాలో గ్రూపులు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని నాశనం చేయవాకండి దయచేసి. అయ్యా, ఈరోజు మీరు గ్రూపులు కడుతున్నారు. అసలు పాత వాళ్ళని ఎవరన్నా ఎప్పుడన్నా గుర్తించారా? మీరు పాత వాళ్ళని గుర్తించారా? నేను 5వ సంవత్సరం నుంచి 3 రంగుల జెండా పట్టుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ ఒంగోలు సిఎస్ఆర్ శర్మ కాలేజీలో నేను ఎస్యు తరపున అంటే కాంగ్రెస్ పార్టీ అనుబంధం, అప్పుడు ఎన్ఎస్యు లేదు, ఎస్యు అని ఉండింది, దాని మీద పోటీ చేసి అక్కడున్న రొండా నాగరెడ్డి గారికి కానీ నర్సాపేటలో మేము కాపురం ఉన్నప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారికి కానీ తర్వాత నెల్లూరుకి నుంచి మేము పోయే ముందు అంటే 55, 56, 57లో ఆనం సుబ్బారెడ్డి గారికి సంచి సుబ్బారెడ్డి గారికి కానీ నేను కష్టపడి పనిచేసి ఇంత తీసుకొచ్చి ఇచ్చేస్తే ఈరోజు ఒకవేళ ఏదో తప్పిదమో కాదో రాష్ట్రం చీల్చి కాంగ్రెస్కి కష్టాలు వచ్చినప్పుడు మీరు అండగా ఉండవలసిన పాత వాళ్ళు కానీ ఇటీవల చేరిన వాళ్ళు పదవుల కోసం పార్టీని చేల్చొద్దు. పార్టీని మీరు రాబోయే పదవుల కోసంగా పార్టీని చీల్చి పార్టీని అస్తవ్యవస్థం చేస్తున్నారు, అది తప్పు. మీకు చేత కాకపోతే కార్మిక వర్గానికి ఆంధ్రప్రదేశ్ పార్టీని వదిలేయండి, మేము చూసుకుంటాం. కార్మికుల కోసం ఎట్టయితే పనిచేస్తూ కార్మికుల కోసం అహర్నిశలా పనిచేస్తూ కార్మిక విజయం కోసం పోరాడే మేము ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రేపు విజయానికి మేము మంచి చేసి మేము అభివృద్ధి చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు పెట్టొద్దు. ఇప్పుడు గ్రూపులతోటే చాలా ఇదైపోయింది, విచ్ఛిన్నం అయిపోయింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చే సమయంలో మీరు మీ జిల్లాల్లో కొత్త వాళ్ళు వచ్చి పాత వాళ్ళని తొక్కేయడానికి, పాత వాళ్ళని చిన్న చూపు చుట్టడానికి, పాత వాళ్ళకి దేనికి పనికిరానే ఉద్దేశంతో మీ అహంకారంతో డబ్బు విధంతో చేస్తున్నా మీకు కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఉద్దేశం, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఉద్దేశం ఉంటే గ్రూపులు మానుకొని ఐక్యంగా పని చేయండి, లేకపోతే పార్టీని వదిలి వెళ్ళిపోండి అని మీకు సవనంగా తెలియజేస్తూ విరమిస్తాం. మరొకసారి ఈ యొక్క కార్మికులకు అందరికీ నాకు హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీకి
మీరు సహకరించండి, పార్టీ కోసం కష్టపడండి, పార్టీ కోసం న్యాయం చేయండి, పార్టీకి ఇది చేయండి. కార్మికులు ఏ సమస్య ఉండో కూడా మీరు కూడా కలిసి పార్టీని కోసం పాటుపడేవాళ్ళు, పార్టీ కావాలనుకునే వాళ్ళు కూడా కార్మిక సమస్యలకి అండగా నిలబడాలని కోరుతున్నాను. విరమిస్తున్నాను. నమస్తే.